బోరుబావులను నమ్ముకుని వరి పంట వేసిన రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. పుట్టదశకు వచ్చిన వరి పంటను ఇటు కాపాడుకోలేక అటు వదులుకోలేక రైతన్న అయోమయంలో పడ్డాడు. ఒకేసారి భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పుట్టదశకు వచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సమయంలో ట్రాక్టర్లను, ట్యాంకర్లను అద్దెకు తీసుకుని వరి పంటలను కాపాడుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ట్యాంకర్ల సహాయంతో నీరు పోస్తూ వరి పంటలను కాపాడుకుంటున్నారు. గ్రామంలో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో బోరుబావులు ఎండిపోయి పొట్టదశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పోస్తున్నారు. గ్రామానికి చెందిన పల్ల రాజయ్య అనే రైతు 2 ఎకరాలు వరి పంటను సాగు చేస్తున్నాడు. గత 15 రోజులుగా ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 100 ట్యాంకర్లతో నీటిని పోస్తున్నట్టు తెలిపారు. అతనికి ఉన్న 3 బోర్లు ఎండిపోయాయని తెలిపారు. అదే గ్రామానికి చెందిన తన్కరి బాగయ్య అనే మరో రైతు అతనికి ఉన్న 4 ఎకరాలలో వరి సాగు చేస్తున్నాడు. ఉన్న 2 బోర్లు ఎండిపోవడంతో శివరాత్రి పండుగ నుండి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పొట్ట దశలో ఉన్న వరి ఎండిపోతుందని ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. పేరు తిరుపతి. ఈరోజు చూస్తుంటే రైతులు వర్షాలు పడ్డాయని వరి ఎక్కువ ధాన్యం పోసన్పేటలో ఎక్కువ ధాన్యం వేయడం జరిగింది. బోర్లన్నీ అడగంటిపోయి ఈరోజు దుర్భర పరిస్థితుల్లో ఉండి రైతులము నానా ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడక అవస్థలు పడుతూ చేతికొచ్చిన పంట నష్టపోతుందనే ఉద్దేశంతో ట్యాంకర్లతో కూడా నీళ్లు పోసి ఒక ట్యాంకర్కి వచ్చేసి 2000 ఖర్చు అవుతుంది. ఒక ట్యాంకర్కు 2000 ఖర్చుతో ఒక ఎకరం పొలం బారియాలంటే మినిమం ఒక 40-50 వేల ఖర్చు అవుతుంది. కనీసం పెట్టుబడన్నా వాపసు వస్తుందనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ట్యాంకర్లతో నీళ్లు వస్తున్నాం. మా గ్రామంలో 75% 90% బోర్లు అడగంటి చాలా రకాల ఇబ్బందులు పడి చస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ఆదుకొని మా రైతులకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. కామారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఎండలు ముదిరిన కొద్దీ చేతికొచ్చిన పంట కళ్ళ ముంగటే ఎండిపోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోవడం జరిగింది. భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడిగంటాయి. చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నీరు ఇంకిపోవడంతో ఇవాళ రైతుల పరిస్థితి దాదాపుగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి, అదేవిధంగా ఇటు కామారెడ్డి నియోజకవర్గంతో పాటు పక్కనున్నటువంటి సదాశివపేట, ముఖ్యంగా రామారెడ్డి మండలం ఉన్నటువంటి పోసానిపేట గ్రామాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి భూగర్భ జలాలు ఎండలు ముదిరిన కొద్దీ అడగంటిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు గతంలో 2 ఇంచు ఫుల్లు అరయించి పోసినటువంటి బోర్లు పూర్తి స్థాయిలో ఇబ్బందులకు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పొట్ట దశకున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పంటను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలే పొట్ట దశలు ఉన్న ఈ పంటకు అత్యంత అవసరం నీరు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేకుండా అయింది. మిషన్ కాకతీయ ద్వారా గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా
కొనసాగినంత కాలం ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు ఏనాడు చూడలేదు. గతంతో పోలిస్తే కంపారిజన్ చేసుకుంటే ఈసారి వర్షపాతం కూడా ఎక్కువైంది. కానీ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఆ చెరువులను నీటిని ఒడిసి పట్టడంలో కానీ, బుంగలు పడకుండా కాపాడుకోవడంలో కానీ అధికార యంత్రాంగం, ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వల్ల భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రామారెడ్డి మండలం పోసనిపేట గ్రామంలో రైతులు పొట్టదశకున్న పంటను కాపాడుకోవడానికి 6 ట్యాంకర్లను పెట్టి ఒక్కో ట్యాంకర్ కు 2,000 రూపాయలు వెచ్చించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ కృత్రిమంగా సృష్టించిన వాటర్ కాబట్టి ఎంత మేరకు లాభం చేకూరుతారన్న విషయం పైన రైతులకు కూడా కొంత మేరకు ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో ఎట్లాగూ పంటను గట్టెక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అటు బాన్స్వాడ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా ఇదే పరిస్థితి చూస్తున్నైతే బిచ్చుకుందా. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడ్డుగంటున్న నేపథ్యంలో ఒక్కొక్క రైతులు ఇప్పుడు 2 నుంచి 3 బోర్లు వేస్తున్నారు. అయినా వాటర్ లభించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 500-600 ఫీట్లు బోర్ మోటార్లు వేసినా కానీ నీరు కనబడకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే రోజు ఇప్పుడు ఎక్కడ చూసినా పంట పొలాల్లో బోరు బావుల్లో బోరు మోటార్లే కనబడుతున్నాయి. కానీ ఫలితం లేకుండా పోతుందని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కనబడుతుంది. అటు మంతనదేవిపల్లి, బిక్కనూరు మండలం ఉన్నటువంటి మంతనదేవిపల్లి గ్రామంలో ఒకే రోజు రైతు 6 బోర్లు వేసిండు. ఈ 6 బోర్లో కూడా చుక్క నీరు లభించని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం అయితే ప్రస్తుతం చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ట్యాంకర్లతోని అదేవిధంగా అటు దూర ప్రాంతాల నుంచి, కాలువల నుంచి వాటర్ తీసుకొచ్చే సదుపాయం కూడా ఆలోచించినా కానీ చుక్క నీరు లేని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఇదే ఆయకట్టు చెరువు కింద పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 2,620 ఎకరాలు యాసంగి, ఖరీఫ్ 2 చోట్ల సాగయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ రోజు మిషన్ కాకతీయ ద్వారా తాంబాలటువంటి చెరువులో గంగాలంలా చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని రైతులు గుర్తు చేసుకున్నారు. ఏ ఒక్క రోజు 10 సంవత్సరాల కాలంలో ఇలాంటి పరిస్థితి కానీ, ఇలాంటి అవస్థలు కానీ రైతాంగం క్షేత్రస్థాయిలో చూడలేదు. కానీ సంపూర్ణంగా వర్షం కూర్చున్నా వాటిని ఒడిసి పట్టుకొని జాగ్రత్త చేయడంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి అవలంబించింది స్పష్టంగా కనబడుతుంది. దాని ఫలితం ఇవాళ పూర్తి స్థాయిలో అడుగంటిపోతున్న బోర్లను అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం దీన్ని ఘాటుగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులపైన క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులతో పర్యవేక్షణ చేయించి ఎండుతున్న పొలాలపైన సమగ్ర విచారణ చేయించి నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.